ఫ్రెండ్స్, మన శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలంలో ఉన్న మన నౌపాడ్ రైల్వే స్టేషన్ ని డెవలప్ చేయబోతున్నారు. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం లోకి వెళ్తే మన శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలంలో నౌపాడ రైల్వే స్టేషన్ ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో మనం అయితే ఈ వీడియోలో చూస్తాం. అలానే శ్రీకాకుళం జిల్లాలోని ఈ స్టేషన్ రాబోయే రోజుల్లో ఎంతటి కీలక హబ్ గా మారబోతుంది, ఎలాంటి సౌకర్యాలు వస్తున్నాయో, ప్రయాణికులకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా మనం మ్యాప్లో చూద్దామా? ఆ తర్వాత విజువల్స్ లో చూద్దామా? మరి వెళ్దామా మ్యాప్లోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే నౌపాడ్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మనకి డెవలప్మెంట్ జరగబోతుంది. ఈ రైల్వే స్టేషన్ టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే రీసెంట్ గానే ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ని చూపిస్తాను, అండ్ అలాగే టెర్మినల్ బిల్డింగ్ చూపిస్తాను. ఇంకా ఈ రైల్వే స్టేషన్ ఇంపార్టెన్స్ కూడా మీకైతే చెప్పబోతున్నాను. ఈ రైల్వే స్టేషన్ మనకి భువనేశ్వర్ విశాఖపట్నం రూట్ ఉంది కదా, రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ లో మనకైతే రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈ జంక్షన్ నుంచి మనకి టువర్డ్స్ గుంటూరు ఉంది కదా ఒరిస్సాలో, అటువైపు కూడా ఒక రైల్వే లైన్ అయితే ఉంటుంది. సో ఇటువైపు మనం చూస్తున్నట్టయితే ఈ దగ్గరలో ఉండే ఏరియాస్ అన్ని కూడా టెక్కలి, సంతబొమ్మాలి, బృందావనం, బన్నువాడ, బురగం, తర్వాత సీతానగరం, ఈ ఏరియాస్ అన్ని కూడా ఈ దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇదొక మెయిన్ జంక్షన్. ఎందుకంటే మనకి మన విశాఖపట్నం భువనేశ్వర్ లైన్లోని ఇది ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కనెక్ట్ చేస్తుంది కనుక. ఇంతకుముందు మనకి ఈ చుట్టుపక్కల ఉన్నాయి కదా సాల్ట్ లేక్స్, ఈ సాల్ట్ లేక్స్ నుంచి వచ్చే సాల్ట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైల్వే స్టేషన్ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మెయిన్ జంక్షన్ గా మారి అండ్ ఇంకా డెవలప్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్. అండ్ దగ్గరలోనే మూలపేట పోర్ట్ కూడా ఉంది. ఈ ఏరియాలో పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పోర్ట్ వీడియో కూడా తొందరలో రాబోతుంది. సో మరి ఈ రైల్వే స్టేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది అండ్ అలాగే అక్కడ రైల్వే లైన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దగ్గరలోనే మూలపేట పోర్ట్ కూడా ఉంది. ఆ పోర్ట్ గురించి కూడా మీకైతే కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. అప్కమింగ్ వీడియోస్లో పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి, మూలపేట పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి అండ్ అలాగే ప్రతిరోజు మన వీడియోని చూస్తూ ఉండండి. మరి వెళ్దామా అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ని చూస్తూ అలా ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి? నౌపాడ్ రైల్వే స్టేషన్ ప్రాధాన్యత చూసుకున్నట్లయితే నౌపాడ్ రైల్వే స్టేషన్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రధాన రైల్వే జంక్షన్. విశాఖపట్నం భువనేశ్వర్ ప్రధాన రూట్లో ఉండడం వల్ల కీ రోల్. ఏటా వేలాది మంది పాసింజర్లు, పెద్ద సంఖ్యలో ఎక్స్ప్రెస్ పాసింజర్ల రైళ్లు ఆగుతాయి. ప్రాంతీయ గ్రామాలు, పట్టణాలకు ఈ స్టేషన్ ప్రధాన కనెక్టివిటీ కేంద్రం. అప్పట్లో ఇక్కడ సాల్ట్ లేక్స్ చాలా ఎక్కువగా ఉండేవి. వాటి నుంచి వచ్చే సాల్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ రైల్వే స్టేషన్ ని యూజ్ చేశారు. అలా ఈ రైల్వే స్టేషన్ డెవలప్ అవుతూ వచ్చింది. అలానే ఈ జంక్షన్ నుంచి మనకి టువర్డ్స్ విశాఖపట్నం ఒక రూట్ ఉంటుంది, టువర్డ్స్ గుంటూరు ఒక రూట్ ఉంటుంది. అంటే టువర్డ్స్ ఒరిస్సా ఒకటి, టువర్డ్స్ ఆంధ్ర ఒకటి. అందుకే ఇది జంక్షన్ అయితే అయ్యింది. ఈ రైల్వే స్టేషన్లో రద్దీ పెరుగుతుంది. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలు లేకపోవడం, వర్షాకాలంలో ట్రాక్ వద్ద మళ్ళీ వరద సమస్యలు, భవిష్యత్తులో మల్టీ మోడల్ కనెక్టివిటీకి అవసరం కనుక ఈ రైల్వే స్టేషన్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లో కొత్తగా ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, కొత్తగా మనకి వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్స్, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్, అన్ని ప్లాట్ఫామ్ని కలిపేలాగా మీరు చూస్తూనే ఉన్నారుగా. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ల కోసం పెద్ద షెల్టర్లు, వర్షం ఎండలకు రక్షణ కోసం కాంక్రీట్ షెడ్లు, మరిన్ని టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు, ఇవన్నీ కూడా కొత్తగా రాబోతున్నాయి. ఆల్రెడీ 2 టెర్మినల్ బిల్డింగ్స్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా? ఎక్కువ ప్రయాణికులకు సౌకర్యం, వృద్ధులు, దివ్యాంగులకి సౌలభ్యం, రద్దీ సమయాల్లో కూడా
స్మూత్ వాహన చలనం, కొత్త ప్లాట్ఫామ్ పొడవు వల్ల పెద్ద రైళ్లు ఆగుతాయి, సమీప గ్రామాల ప్రజలకు సురక్షితమైన రైలు ప్రయాణం. మనం అందరూ అనుకుంటాం కదా, డిస్ట్రక్షన్ జరుగుతుంది, చెట్లు నరికేస్తున్నారని చెప్పి. ఈ రైల్వే స్టేషన్లో అలాంటి ప్రాబ్లం లేకుండా స్టేషన్ ప్రాంగణంలో గ్రీన్ బెల్ట్ గార్డెన్లు, రీసైకిల్ వర్షపు నీటి సిస్టమ్, అంటే మనకు వాటర్ మొత్తం రీసైకిల్ అవుతుంది, ఇంకా అడ్వాన్స్డ్ సీసీ కెమెరా అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఉంటాయి. అలానే ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్లు కూడా ఉంటాయి. అక్కడ స్థానికులు ఇలాంటి డెవలప్మెంట్ కోసం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకి వాళ్ళ కళ నెరవేరబోతుంది. దీనికైతే చాలా సంతోషంగా ఉంది. ఇలా డెవలప్ అవడం వల్ల స్టేషన్ చుట్టూ వ్యాపారాలు, హోటళ్లు, ఆటో, క్యాబ్ సర్వీసులు అభివృద్ధి చెందుతాయి. ఈ రైల్వే స్టేషన్ నుంచి మన మూలపేట పోర్టు చాలా దగ్గర, అలానే ఇటు టెక్కలు కూడా దగ్గరే. సో అన్నిటికీ మనకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అండ్ అలాగే దగ్గరలో తేలి నీలాపురం అని ఒక ఏరియా కూడా ఉంటుంది. అక్కడ వలస పక్షులు వస్తూ ఉంటాయి. అప్పుడు వెళ్తే చాలా చాలా బాగుంటుంది. అందుకే టూరిస్టులకి ఇంకా వలస కార్మికులకి ఇదొక సువర్ణ అవకాశం. భవిష్యత్తులో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సెంటర్గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. జోన్ల స్థాయిలో మరిన్ని రైలు ఆగే అవకాశాలు ఉన్నాయి. మెట్రో, సిటీ బస్సుల కనెక్టివిటీ కూడా ఉండొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనమైతే ఈ రైల్వే స్టేషన్ని కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మీకు ఆల్రెడీ చూపించాను, చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా, అండ్ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అక్కడ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. మనమైతే రైల్వే స్టేషన్ వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. అక్కడ ఒక టెర్మినల్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. అది కూడా మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది. టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రైల్వే స్టేషన్. కంప్లీట్ అయ్యాక కూడా మీకైతే నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఏ రైళ్ళు ఆగుతున్నాయి ప్రస్తుతం అనేది తెలుసుకుందాం. మన వైజాగ్ నుంచి కలకత్తా వెళ్ళే ట్రైన్లు, లేదా భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్లు, పూరి వెళ్ళే ట్రైన్లు ఈ ఏరియాలో ఆగొచ్చు. సో ఆ ట్రైన్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. 18045 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నైట్ వస్తుంది 12:35కి అండ్ మార్నింగ్ దువ్వాడకి అయితే రీచ్ అవుతుంది మన వైజాగ్ రావాలనుకుంటే. తర్వాత ప్రశాంతి ఎక్స్ప్రెస్ 18463 నౌపాడులో మార్నింగ్ 9:55కి ఆగుతుంది. దువ్వాడ మధ్యాహ్నం 1:33 వస్తుంది. ఆ తర్వాత చెన్నై మెయిల్ 12839. ఈ ట్రైన్ మార్నింగ్ 10:55కి అక్కడ రీచ్ అవుతుంది నౌపాడ. ఆ తర్వాత అలా విశాఖపట్నం వచ్చేసరికి 1:50 అవుతుంది మధ్యాహ్నం. తర్వాత ట్రైన్ వచ్చేసి బరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 18525 మార్నింగ్ 11:30కి వస్తుంది. మధ్యాహ్నం 2:35 విశాఖపట్నం చేరుతుంది. ఆ తర్వాత ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22819. ఈ ట్రైన్ నౌపాడ 12:25కి వస్తుంది. విశాఖపట్నం మధ్యాహ్నం 3:30 వస్తుంది. అండ్ తర్వాత ట్రైన్ వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ 17015. ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:52 వస్తుంది నౌపాడ. దువ్వాడ సాయంత్రం 5 గంటలకి అయితే వస్తుంది. తర్వాత ట్రైన్ అయితే గుంటూరు విశాఖపట్నం ప్యాసింజర్. మనకి ఈ ట్రైన్ వచ్చేసి నౌపాడ్లో సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం వచ్చేసరికి దాదాపుగా 9 అయితే అవుతుంది. అండ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58505. ఇదే ఫైనల్ ట్రైన్ ఆగేది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ 17479. నౌపాడ్లో రాత్రి 11:42 వస్తుంది. అండ్ మార్నింగ్ దువ్వాడ 4 o'clock అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన ట్రైన్స్ అన్ని కూడా నౌపాడ్ జంక్షన్ నుంచి మన విశాఖపట్నంకి దువ్వాడకి వస్తున్నాయి. సో ఈ ట్రైన్స్ అన్ని కూడా హాల్ట్ అయితే అక్కడ ఉంది. సో మరి ఫ్యూచర్లో ఈ రైల్వే స్టేషన్ డెవలప్ అయితే ఇంకా మరిన్ని ట్రైన్లు ఆగే అవకాశం కూడా ఉంది. అలానే నేను మీకు దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. మన ఇండియాలో చాలా వరకు రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. అందులో నేను మీకు సింహాచలం, దువ్వాడ, మన విజయనగరం, కొత్త వలస రైల్వే స్టేషన్ చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూసేయండి. నేనైతే వీడియోని ఇక్కడతో ఎండ్ చేయబోతున్నా ఎండింగ్ నోట్తో. నౌపాడ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది లక్షలాది ప్రజల జీవన శైలి మార్చే ఒక ప్రగతి పదం. మీ అభిప్రాయాలు ఏమిటి?
ఈ అభివృద్ధి పూర్తయిన తర్వాత మీరు చూడాలనుకునే సదుపాయాలు ఏవో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.